హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు పార్ట్ 6. హే శివన్య అంటూ పరిగెడుతున్న శివాని చూసి గట్టిగా అరిచింది అను. హా అను అంటూ వెనక్కి తిరిగిన శివ తన వెనకాలే వస్తున్న అతనిని చూసుకోకుండా తగలడంతో కింద పడుతున్న శివన్యని చూసి పడకుండా ఆమె బ్యాగ్ పట్టి వెనక్కి లాగి నిలబెట్టాడు అతను. దెబ్బతో వెనక్కి పడుతూ నిలదొక్కుని ఎవడ్రా నువ్వు అంటూ కోపంగా అరుస్తూ అతని ముందుకు వెళ్ళి నిలబడి ఆశ్చర్యంగా చూస్తూ అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా అంటూ అతని చెంపపై గిల్లింది శివన్య. తను గిల్లిన వెంటనే అక్కడ అంతా ఎర్రగా అయిపోవడం చూసి అయ్యో బాబోయ్, ఇంత సెన్సిటివ్ ఏంటి అంది అలానే నవ్వుతూ. సింగరి అంటూ శివన్యకి దూరం జరిగి శివ దగ్గరికి వచ్చిన అనుని చూసి వెళ్ళడానికి అతను వెనుకకు తిరగగా, హే అబ్బాయ్, నీ పేరేంటి అంది శివన్య నవ్వుతూ. హే శివ, ఏంటే ఇది అంది అను శివన్య చేతిని పట్టుకొని. బాగున్నాడు కదా, నేను ఫ్లాట్ అయిపోయానే బాబు అంటూ అనుపై అలానే వాలిపోయింది శివన్య. ఆ మాటలు విని వెనక్కి తిరిగిన అతను శివన్యని చూశాడు. జీన్స్ విత్ బ్లూ కాలర్ టాప్లో, చేతికి రుద్రాక్ష ఉన్న నల్లదారం, మొహంలో చిన్న స్టిక్కర్, ముక్కుకి ఉన్న చిన్న స్టోన్ ముక్కు పుడక, సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్, హెయిర్స్ నార్మల్గా ఉన్న సగం నుంచి రింగులు తిరిగి ఆమె భుజంపై పడుతుంటే పసిప్రాయపు వయసు ఇంకా మొహంలో కనిపిస్తుంటే అల్లరి పిల్ల అనుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. తననే చూస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా అను లాక్కుపోవడంతో అక్కడ నుంచి క్లాస్కి వెళ్ళింది శివన్య. ఆల్రెడీ తన బెంచ్ ముందర ఉన్న తన ఫ్రెండ్స్ని చూసి నవ్వుతుంటే అంత బాగా నచ్చాడా అతను అంది మౌనిక. అంత అందంగా ఉంటే ఎందుకు నచ్చడు అంది సంధ్య. ఎందుకేగా, అమ్మాయి మొహంలో నవ్వు అలానే ఉంది అంది మౌనిక శివన్యని ఆట పట్టిస్తూ. ఏయ్ ముయ్యండి ఇక అని ఎందుకు సైలెంట్గా ఉన్నావే అంది అనుని చూసి శివన్య. నథింగ్ శివ, అతను మన కాలేజ్ కాదనుకుంటా అంది అను. అయితే ఏమైంది, లైట్, మనమే అతని కోసం వెళదాం అంది శివన్య నవ్వుతూ. అది కాదే, ఫస్ట్ టైం చూసినందుకే ఎందుకింత ఇష్టం అంది అను. ఇష్టం లేకపోతే రీజన్స్ అడగాలి కానీ ఇష్టమైతే ఎందుకే. ఫస్ట్ అయితే అట్లీస్ట్ మాట్లాడటానికి ట్రై చేద్దాం. గురుడు నవ్వడం తప్ప నోరు తెరవడం లేదు కదా అని లెక్చరర్ రావడంతో సైలెంట్ అయ్యారు నలుగురు. లంచ్ తింటూ ఏంటే తెగ చించుతున్నావు అంది అను శివన్యని చూసి. అతనిని ఎలా కలవాలా అని ఆలోచిస్తున్నా అంది శివన్య. ఎందుకు ఆలోచించడం, అటు చూడు అని సంధ్య ఒక సైడ్ చూపివ్వడంతో ఎటే అంటూ తలెత్తిన శివన్య, హే అతనేనే అంటూ లేచి వెళ్ళిపోతున్న శివన్య చేయి పట్టుకుంది అను. ఏంటే అను, అతను వెళ్ళిపోయాడుగా అంది అనుని చూసి డల్గా శివన్య. మళ్ళీ ఇటేగా వస్తారు, ఇప్పుడు ఎక్కడికని వెళతావు అని అను అనడంతో, హా కరెక్ట్గా చెప్పావు, అయినా ఈ గేట్ నుంచి చాలా మంది వెళ్తున్నారేంటి అంది శివన్య. అటుపక్క గేటు 2 days క్లోజ్ అంట, అందుకే బీటెక్ వాళ్ళంతా ఇలానే వస్తున్నారు అని సంధ్య చెప్పడంతో, అంటే ఇతను కూడా బీటెక్నా అంటూ కళ్ళు పెద్దవి చేసి అనుని చూసింది శివన్య. అయ్యుండొచ్చు అని శివన్యను చూసి, ఎందుకు శివ అంత ఎగ్జైట్ అవుతున్నావు, ముందైతే అతని గురించి తెలుసుకో, మళ్ళీ బాధపడకు. నేను నీ ఫ్రెండ్గా నీ మంచి కోసమే చెప్తున్నా, తప్పుగా అనుకోకే అంది అను. చాచా, నిన్ను కలలో కూడా తప్పుగా అనుకోనే, నువ్వు చెప్పింది నా కోసమే కదా అంటూ పద వాళ్ళొస్తున్నారు అంటూ నలుగురు మరో సైడ్ వెళ్ళారు. బైక్ పార్క్ చేస్తున్న వాళ్ళని చూసి, అతని పేరు కూడా తెలియదు కదే మనకు అంది మౌనిక. తెలుసుకుందాం,
అంటూ వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు ఉండి క్లాస్కి వెళ్ళిపోయారు నలుగురు. ఇదేంటో ఇలా అబ్బాయిలు అమ్మాయిలని చూస్తే ఇక్కడ అంతా రివర్స్గా ఉంది అంది సంధ్య నవ్వుతూ. అబ్బాయిలే చూడాలా, అలా రూల్ ఏమన్నా ఉందా అంటున్న శివన్యని నిమిషం పాటు సూటిగా చూసి నార్మల్గా కూర్చుంది అను. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళగా తన కోసమే చూస్తున్న పక్క స్ట్రీట్లో ఉన్న తన అన్న దగ్గరకు చేరుకుంది అను. ఇద్దరూ బస్లో వాళ్ళు ఉన్న ఇంటికి చేరుకోగా వాళ్లకు తోడుగా ఉండే వరమ్మ డోర్ ఓపెన్ చేసి చిన్న నవ్వు నవ్వి ఇద్దరినీ లోపలికి పిలిచింది. ఫ్రెష్ అయ్యాక వరమ్మ టీ ఇవ్వడంతో అది తీసుకొని తను నా ఫ్రెండ్ శివన్య అన్నయ్య అంది అను. ఎవరు అన్నాడు ప్రతాప్. ఉదయం నీకు తగిలిందే తను అన్నయ్య అని అను అనగానే చిన్నగా నవ్వాడు ప్రతాప్. ఎందుకు నవ్వుతున్నావు? తను చాలా మంచిది అంది అను. తను నిన్ను లవ్ చేస్తోందంట అని అను అనగానే తాగుతున్న టీ పక్కన పెట్టి తను చిన్నపిల్ల అను, ఈ ఏజ్లో అట్రాక్షన్ కామన్ అన్నాడు చేతిలో ఉన్న బుక్ ఓపెన్ చేసి. తను సిన్సియర్గా చేస్తోంది అంది అను సూటిగా చూస్తూ. నీ ఫ్రెండ్ అని ఇలా మాట్లాడుతున్నావా అన్నాడు ప్రతాప్. కాదన్నయ్య, ఒకవేళ తను సిన్సియర్ అయితే అంది అను. చూద్దాం అన్నాడు ప్రతాప్ నవ్వుతూ. కానీ నువ్వెందుకు అందరిలా తన గురించి సీరియస్ అవ్వకుండా నవ్వుతున్నావు అంది అయోమయంగా అను. తను అందరిలా కాదులే, తను మనసులో ఏమనుకుంటుందో అదే బయటకు మాట్లాడుతోంది. ఇంప్రెస్ చేయాలనుకోవడం కోసం అయితే ట్రై చేయడం లేదు కదా అన్నాడు ప్రతాప్. నువ్వు నాకు అర్థం కావు అంది అను నిట్టూరుస్తూ. ఇక ఈ టాపిక్ చాలు, వర్క్ ఉంటే చేసుకో అని ప్రతాప్ అనడంతో హా అని తన రూమ్కి వెళ్ళిపోయింది అను. ఇప్పుడు అక్కడికి ఎందుకే అంది అను శివన్యను చూసి. ఒకసారైనా మాట్లాడాలి కదా, కలవకుండా మాట్లాడకుండా నా గురించి ఎలా తెలుస్తుంది అంటూ శివన్య వెళ్ళడంతో వెనకే వెళ్ళింది అను. ఒసే శివ, అక్కడ ర్యాగింగ్ చేస్తున్నారే అంది మౌనిక భయంగా. అక్కడ చేస్తే నీకేంటి, మన పని మనది, ఇటు సైడు వెళతాడు కదా అతను అని శివన్య అటే చూస్తుంటే ఏయ్ బ్లూ డ్రెస్ ఇలా రా అన్న గొంతు విని ఆ గొంతు వినిపించిన సైడ్ చూశారు నలుగురు. ఏయ్ వాళ్ళు అనునే పిలుస్తున్నారు, నేను చెప్తూనే ఉన్నాను అంది మౌనిక ఏడుపు మొహం వేసి. ఏయ్ వాళ్ళు అడిగితే మనం ఈ కాలేజ్ కాదని చెప్పొచ్చులే అంది శివన్య మౌనికకి నచ్చజెపుతూ. మరి ఎందుకు వచ్చారంటే అంది మౌనిక. హా అను అన్న కోసమని చెబుదాం, ఏంటో అతని కలర్ దీని కలర్ ఫుల్ మ్యాచింగ్ కదా అంది సంధ్య. ఆ మాట వినగానే అను తడబడుతుంటే శివన్య అనుని ఒకసారి తెరిపారా చూసి, కదా నువ్వు పాలబొమ్మలాగే ఉంటావే, మీ అన్న అని చెప్పి ఫిక్స్ అవ్వు అంది శివన్య నవ్వుతూ. దాంతో అను రిలీఫ్గా ఫీల్ అయితే ఏయ్ మిమ్మల్నే పిలుస్తుంటే వినపడలేదా, ఇటు రండి అని వాళ్ళు అరవడం విని నలుగురు అటు వెళ్ళారు. అను ప్రతాప్ కనిపిస్తాడేమో అని చుట్టూ చూస్తూ వెతుకుతుంటే హే బ్లూ డ్రెస్ భలే ఉన్నావు అని ఒకడు దగ్గరకు వచ్చేంతలో అను ముందర నిలబడింది శివన్య. నువ్వేంటి పాపా, ఓ నీకు చెప్పలేదని ఫీల్ అయ్యావా, నువ్వైతే సూపర్ ఫిగర్, అందుకే నీకు ఈజీ టాస్క్ ఇస్తా. ఇక్కడ ఉన్న అందరిలో అందంగా ఉన్న ఒకడికి నీ అందమైన పెదవులతో ఒక ముద్దు ఇవ్వు అన్నాడు అతను వెక్కిలిగా నవ్వుతూ. నేను వచ్చింది కూడా ఆ అందమైన అతని కోసమే బ్రో అంది శివన్య చుట్టూ తన కళ్ళతో చూస్తూ. అబ్బో మంచి ఫామ్లో ఉందిగా పాప, అయితే ఇంకేంటి లేట్ కానిచ్చే, ఎవడో ఈరోజు ఆ లక్కీ ఫెలో అని అతను అంటుంటే ఏ శివ ఏంటే నువ్వు చేస్తోంది అంది అను కోపంగా శివన్యని అరుస్తూ. నువ్వు కోపడకు బంగారం, వెయిట్ అంటూ చుట్టూ తన కళ్ళతో వేగంగా వెతికింది శివన్య. ఏంటి పాప, ఎవరి కోసం వెయిటింగ్, ఇక్కడ ఉన్న అందరిలో కల్లా మా వాడు మంచి గ్లామర్గా ఉంటాడు అంటూ ఒకడిని
ముందుకు లాగడంతో చిచి ఇదొక అందమేనా వెయిట్ అంటూ హే అందగాడా అని గట్టిగా అరుస్తూ పరిగెత్తిన శివన్యని అందరూ అయోమయంగా చూస్తుంటే అటు చూసిన అను అన్నయ్య అని చిన్నగా మనసులో అనుకుంటుంటే శివన్య పిలుపుకి తలెత్తిన ప్రతాప్ తన వైపే వస్తున్న శివన్యను వెనకాలే ఉన్న అను వాళ్ళని చూశాడు. హే నిన్నే బాబు అలా బొమ్మలా ఉన్నావేంటి అని శివన్య అంటుంటే ఏయ్ తనతో నీకేంటి అని ప్రతాప్ పక్కన ఉదయ్ శివన్యని కోపంగా అరుస్తుంటే ఉదయ్ చేయి పట్టి ఆపి ఏంటిక్కడ మీరు అన్నాడు ప్రతాప్ శివన్యని చూస్తూ. హౌ స్వీట్ ఎంత బాగా మాట్లాడుతున్నావు నీ ఫేస్కి నీ గంభీరమైన వాయిస్కి అస్సలు సూట్ కాలేదు అంది శివన్య నవ్వుతూ. ఆమె మాటలకి మళ్ళీ అతని పెదవులపై నవ్వు చేరగా హై హై భలే నవ్వుతున్నావు అని మన సంగతి తర్వాత ఇక్కడ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు ఇలా రా అంటూ అతని చేయి పట్టి లాక్కుపోయింది శివన్య. శివన్య బిహేవియర్కి కోపంగా చూస్తూ ఆమెని ఏమనకుండా వెళుతున్న ప్రతాప్ని అయోమయంగా చూస్తూ వెనకే వెళ్ళాడు ఉదయ్. వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు. టాస్క్ ఏదంటే ఇక్కడ అందంగా ఉన్న అబ్బాయికి నేను కిస్ చేయాలంట అంది శివన్య నవ్వుతూ. ఆ మాటతో ప్రతాప్ ఆ బ్యాచ్ వాళ్ళని కోపంగా చూస్తే అందుకే ఈ ప్రపంచంలో అందరికన్నా అందంగా కనిపిస్తున్న నీకోసం వెతుకుతున్నా అంటున్న శివన్య మాటలకు అక్కడున్న అందరూ షాక్ అయి ఆమెనే చూస్తుంటే అంటే నువ్విప్పుడు అంది అను తడబడుతూ ఏం మాట్లాడలేక. ఎస్ అంటూ ఇదిగో చూడండి మీ టాస్క్ కంప్లీట్ అంటూ ప్రతాప్ని చూసి ఏమనుకోకు నిన్న నిన్న చూసినప్పుడే ఫిక్స్ అయ్యా నువ్వే నా హస్బెండ్ అని అందుకే ఇలా ముద్దు పెడుతున్నా అంటూ ప్రతాప్ ఫేస్ హోల్డ్ చేసి కిందకు వంచి నుదుటిపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ నేను నిన్ను చూడగానే ఇష్టపడడం మొదలు పెట్టాను తిట్టాలంటే నేను ఒకటే ఉన్నప్పుడు తిట్టు సరేనా అంటూ షాక్లో ఉన్న వాళ్ళ బ్యాచ్ని చూసి అను మౌని సంధ్య ముగ్గురిని లాక్కొని పరిగెత్తింది శివన్య అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళే వరకు అదే నవ్వు మెయింటైన్ చేసి కాలేజ్కి వచ్చేది మీరు ఇందుకేనా ర్యాగింగ్ అంటే జస్ట్ ఫర్ ఫన్గా ఉండాలి ఏంటిది అంటూ వాళ్ళని ఒక వరుస వాయించి చేతులు విదిలించుకుంటూ తన క్లాస్కి వెళ్ళిపోయాడు ప్రతాప్.